హాయ్ అండ్ ఆల్ రీసెంట్‌గా నేను మెత్తటి చేగోడలు రెసిపీని అయితే షేర్ చేశాను. చాలామంది ఇంగ్రీడియెంట్స్ ఏం వాడారు అని కూడా అడిగారు. వాళ్ళందరి కోసమనేసి క్లియర్ కట్‌గా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. చేగోడీల కోసము 1 కప్పు బియ్యపు పిండికి 2 కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్‌లో 2 కప్పులు వాటర్ వేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత రుచికి సరిపడా సాల్టు, కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పసుపు, కారం, 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు, ఇంగువ, గోధుమ రవ్వ, వంట సోడా, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్లో మనం పెసరపప్పు కూడా వేసుకున్నాం కాబట్టి ఎసరిని 2-3 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఎసరు మరిగిన తర్వాత 1 కప్పు బియ్యపు పిండి వేసుకొని ఉండలేమీ లేకుండా సిమ్లో పెట్టి బాగా కలపాలి. నార్మల్గా అయితే ఈ మెత్తటి చేగోడలు చేసేటప్పుడు 1 కప్పు బియ్యపు పిండికి 1.5 కప్పులు వాటర్ అయితే సరిపోతాయి. కాకపోతే మనం పైన క్రిస్పీగా రావాలి అని 2 టేబుల్ స్పూన్ల గోధుమ రవ్వనైతే యూజ్ చేశాం కదా, అందుకోసమని ఆ అరకప్పు వాటర్ని నేను ఎక్స్ట్రాగా వేసాను. బియ్యపు పిండి ఎసరులో వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న దాన్ని ప్లేట్లో తీసుకొని బాగా వేడి చల్లారక ముందే, అంటే కొంచెం వేడిగా ఉండేటప్పుడే మెత్తగా పిండిలా ఒత్తుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఒత్తుకుంటే అంత బాగా రాదు. కొంచెం వేడిగా ఉండేటప్పుడు ఒత్తుకుంటేనే బాగుంటుంది. ఇలా పిండిని ఒత్తుకునేటప్పుడు ప్లేట్కి కానీ చేతికి కానీ అంటుకోకుండా వస్తుంది అంటే పిండి కరెక్ట్గా ఉంది అని అర్థం. ఇలా పిండిని 2-3 నిమిషాలు కంటిన్యూస్గా మసాజ్ చేస్తూ ఉంటే అదే చపాతీ ముద్దలాగా మెత్తగా స్మూత్గా తయారవుతుంది. దాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పీట పైన కానీ ఇలాంటి చాపింగ్ బోర్డ్స్ పైన కానీ పొడవుగా లావుపాటి తాడులాగా ఒత్తుకోవాలి. ఈ చేగోడిని బాగా ఒత్తుకున్న తర్వాత నువ్వులు కూడా తీసుకొని ఆ నువ్వుల పైన మరొకసారి చేగోడిని ఒత్తుకుంటే చేగోడీకి నువ్వులు మంచిగా అంటుకొని చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇలాంటి చేగోడీలకి పైన నువ్వులు ఎంత బాగా కనిపిస్తే ఆ చేగోడి అంత అట్రాక్టివ్గా ఉంటుంది. ఇలా నువ్వులు వేసిన తర్వాత ఒకసారి బలంగానే ఒత్తుకోవాలి. మామూలుగా ఒత్తుకుంటే నువ్వులు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఊడిపోతాయి. తర్వాత ఇలా బాగా ఒత్తుకొని 2 చివర్లని కలిపి ఒక రింగులా తయారు చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఆ 2 చివర్లు ఉండే జాయింట్ని బాగా అతుకుపెట్టుకోవాలి, లేకపోతే ఆయిల్లో వేయగానే ఊడిపోతుంది. ఇలాగే మిగిలిన చేగోడాలన్నీ నేను చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చేగోడీని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఈ చేగోడీలు వేయగానే కిందకి చేరుకుంటాయి. అవి ఉడికిన తర్వాత వాటి మట్టుకు అవే కొంచెం పైకి తేలుతాయి. ఇలా 2 వైపులు బాగా చేగోడీల్ని ఫ్రై చేసుకున్నాక తీసి సర్వ్ చేసుకోవడమే. మనం ఎంత బాగా చేసినా సరే ఈ చేగోడీల నుంచి నువ్వులైతే బయటకు వచ్చేస్తాయి. ఈ చేగోడీల్ని స్నాక్స్ లాగా అప్పటికప్పుడు తినడానికి బాగుంటాయి, స్టోర్ చేయడానికి పనికిరావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.